నమస్కారం అండి. నేనండి ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న 35 బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళారండి. అక్కడండి ఎన్నో బుక్స్ ఉన్నాయండి. 300 పైన స్టాల్స్ ఉన్నాయండి. నియర్లీ 300 ఉంటాయండి. 2 రాష్ట్రాల నుంచి వచ్చి బుక్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. అక్కడ మన పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కావాల్సిన పుస్తకాలు అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి. కార్టూన్లు, చందమామ కథలు, చిన్నపిల్లలకి పుస్తకాలు, పెద్దవాళ్ళకి రామాయణము, భాగవతము, ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదండి, వాళ్ళకి సంబంధించిన బుక్కులు అన్నీ దొరుకుతున్నాయండి. నేనండి ఈ సంగీత కార్టూన్లు, ఈ పెళ్లి కార్టూన్లు బుక్కులు కొనుక్కున్నానండి. ఇదండి 234 స్టాల్లో ఉన్నాయండి. సరసి గారండి బాపు గారిని తలపించేలా వేస్తారండి కార్టూన్స్. ఇది చూస్తే మనకి ఎంత మనసుకి చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంటుందండి. ఇంకొకటండి కామేష్ గారిని ఈయన కార్టూన్స్ కూడా కొనుక్కున్నానండి. ఇవి కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఈయన రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయిపోతుందండి. ఆ పోస్ట్లో ఉండి కూడా ఈయన చక్కగా ఇలా కార్టూన్స్ వేయడం అంటే దీని పట్ల ఆయనకున్న శ్రద్ధగా మనకి కనిపిస్తుంది కదండి. అలాగేనండి తెలంగాణ చరిత్రని చూస్తూ జూపాక సుభద్ర ఆధ్వర్యంలో బుక్కులు అండి. ఇది చదవడం వల్ల తెలంగాణ ప్రాంతీయత గురించి, దాని కల్చర్ గురించి మనకి బాగా అర్థమవుతుందన్నమాట. మీరు కూడా మీరు మీ పిల్లల్ని తీసుకుని ఈ బుక్ స్టాల్కి వెళ్ళి ఈ పుస్తకాలు చూసి మీకు నచ్చినవి కొనుక్కుని ఆస్వాదించండి. అలాగే మీ పిల్లల చేత కూడా చదివించండి. ఇలా మనం అప్పుడో బుక్కు కొనుక్కున్నాం అనుకోండి, మన ఇంట్లోనే మినీ లైబ్రరీ తయారైపోతుంది కదండి. ఏమంటారు? నమస్కారం అండి. మన హైదరాబాదులో ఎన్టీఆర్ స్టేడియంలో 38 బుక్ ఎగ్జిబిషన్ పెట్టారండి. ఆ ఎగ్జిబిషన్కి నేను వెళ్ళానండి. అక్కడండి దగ్గరగా 300 స్టాల్స్ ఉన్నాయండి. ఈ 300 స్టాల్స్లోనండి మనకి ఎంతో ఉపయోగకరమైన పుస్తకాలు దొరుకుతున్నాయండి. అలాగే చిన్నపిల్లలకు కూడా హాస్య కథలు, కార్టూన్లు, రామాయణము, భాగవతము, ఐఏఎస్ ఆఫీసర్లు చదువుకోవడానికి, ఐఏఎస్ ఎగ్జామ్ ప్రిపేర్ అవుతారు కదండి, వాళ్ళకి సంబంధించిన ఇది అదే అని చెప్పలేమనుకోండి. ప్రతి మనిషికి పెద్దవాళ్ళ నుంచి చిన్నవాళ్ళ వరకు కావాల్సిన బుక్స్ అన్నీ దొరికాయండి. నేను వెళ్ళండి ఈ సరస్సు గారండి కార్టూన్స్ కొనుక్కున్నానండి. ఇదండి 234 స్టాల్లో ఉందండి. ఈయన కార్టూన్స్ బాపు గారిని తలపించేలా వేస్తారండి. ఇది చూస్తే మీకే తెలుస్తుందండి. అలాగేనండి కామేష్ గారి కార్టూన్స్ అండి. ఇదిగోనండి, ఇది కూడా కొనుక్కున్నానండి. ఇది మనం అండి నమస్కారం అండి. నేనండి ఎన్టీఆర్ స్టేడియంలో ఉన్న 35 బుక్ ఎగ్జిబిషన్కి వెళ్ళారండి. అక్కడండి ఎన్నో బుక్స్ ఉన్నాయండి. 300 పైన స్టాల్స్ ఉన్నాయండి. నియర్లీ 300 ఉంటాయండి. 2 రాష్ట్రాల నుంచి వచ్చి బుక్ ఎగ్జిబిషన్ పెట్టారనమాట. అక్కడ మన పెద్దవాళ్ళ నుంచి చిన్నపిల్లల వరకు కావాల్సిన పుస్తకాలు అన్నీ దొరుకుతున్నాయి అనుకోండి. కార్టూన్లు, చందమామ కథలు, చిన్నపిల్లలకి పుస్తకాలు, పెద్దవాళ్ళకి రామాయణము, భాగవతము, ఐఏఎస్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతారు కదండి, వాళ్ళకి సంబంధించిన బుక్కులు అన్నీ దొరుకుతున్నాయండి. నేనండి ఈ సంగీత కార్టూన్లు, ఈ పెళ్లి కార్టూన్లు బుక్కులు కొనుక్కున్నానండి. ఇదండి 234 స్టాల్లో ఉన్నాయండి. సరసి గారండి బాపు గారిని తలపించేలా వేస్తారండి కార్టూన్స్. ఇది చూస్తే మనకి ఎంత మనసుకి చాలా ఉల్లాసంగా ఆనందంగా ఉంటుందండి. ఇంకొకటండి కామేష్ గారిని ఈయన కార్టూన్స్ కూడా కొనుక్కున్నానండి. ఇవి కూడా మనకి చాలా బాగుంటాయి అన్నమాట. ఈయన రిటైర్డ్ అసిస్టెంట్ రిజిస్ట్రార్ అయిపోతుందండి. ఆ పోస్ట్లో ఉండి కూడా ఈయన చక్కగా ఇలా కార్టూన్స్ వేయడం అంటే దీని పట్ల ఆయనకున్న శ్రద్ధగా మనకి కనిపిస్తుంది కదండి. అలాగేనండి తెలంగాణ చరిత్రని చూస్తూ జూపాక సుభద్ర ఆధ్వర్యంలో బుక్కులు అండి. ఇది చదవడం వల్ల తెలంగాణ ప్రాంతీయత గురించి, దాని కల్చర్ గురించి మనకి బాగా అర్థమవుతుందన్నమాట. మీరు కూడా మీరు మీ పిల్లల్ని తీసుకుని ఈ బుక్ స్టాల్కి వెళ్ళి ఈ పుస్తకాలు చూసి మీకు నచ్చినవి కొనుక్కుని ఆస్వాదించండి. అలాగే మీ పిల్లల చేత కూడా చదివించండి. ఇలా మనం అప్పుడో బుక్కు కొనుక్కున్నాం అనుకోండి, మన ఇంట్లోనే మినీ లైబ్రరీ తయారైపోతుంది కదండి. ఏమంటారు?